కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువుతీరిన తిరుమల శ్రీవారి సన్నిధిలో కొంతమంది మద్యం తాగుతూ రెచ్చిపోయారు అని పవిత్రమైన ప్రదేశంలో కొంతమంది యువకులు పాడు పని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియకుండా కొంతమంది కొండపైకి మద్యం, మాంసాలను తీసుకువెళుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. అన్యమత ప్రచారం కూడా చేస్తున్నారని, కొంతమంది భక్తులు చెప్పులు వేసుకొని వస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయం పైన కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా దీనిపైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. రోజు రోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ఠ, శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందుబాబులు, మద్యం తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు అన్న పోస్టులు ఫేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా దీనిపైన స్పందిస్తూ తిరుమల శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్నారని, తిరుమల ప్రతిష్ఠ రోజు రోజుకు దిగజారుతోందని పేర్కొంటూ కొందరు ఒక వీడియోని ప్రచారం చేస్తున్నారు. కానీ ఆ వీడియోలోని పరిసరాలను చూస్తే అది జరిగింది తిరుమలలో కాదు, తిరుపతిలో. పాదాచారులు మెట్ల మార్గం ద్వారా వెళ్లడానికి ప్రారంభమయ్యే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలపైన కొలువుతీరిన తిరుమల శ్రీవారి సన్నిధిలో కొంతమంది మద్యం తాగుతూ రెచ్చిపోయారు అని పవిత్రమైన ప్రదేశంలో కొంతమంది యువకులు పాడు పని చేశారని వార్తలు గుప్పుమన్నాయి. టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియకుండా కొంతమంది కొండపైకి మద్యం, మాంసాలను తీసుకువెళుతున్నారు అని ప్రచారం జరుగుతుంది. అన్యమత ప్రచారం కూడా చేస్తున్నారని, కొంతమంది భక్తులు చెప్పులు వేసుకొని వస్తున్నారని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో తిరుమల శ్రీవారి ఆలయం పైన కొనసాగుతున్న వివాదం అందరికీ తెలిసిందే. ఇక తాజాగా దీనిపైన ఏపీ ప్రభుత్వం స్పందించింది. రోజు రోజుకు దిగజారుతున్న తిరుమల ప్రతిష్ఠ, శ్రీవారి సన్నిధిలో మద్యం తాగుతున్న మందుబాబులు, మద్యం తాగేసి బాటిల్స్ ను మెట్లపై విసురుతున్న మందుబాబులు అన్న పోస్టులు ఫేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఏపీ ప్రభుత్వం స్పందించింది. ఏపీ ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా దీనిపైన